నేను అడుగుతున్నాను. నేడో రేపో యేసు ప్రభు దండయాత్ర మీద రాబోతున్నాడు తెల్లని గుర్రం ఎక్కి. ఎవడ క్రియ చెప్పిన వాడికి ప్రతిదండన చేయబోతున్నాడు. ఉగ్రత కుమ్మరించబోతున్నాడు. నేడో రేపో మన కుటుంబీకులందరినీ ఎవరెవరి విశ్వాసులు కాదు ఎత్తుకెళ్ళిపోవడానికి రాబోతున్నాడు. ఏగులు వారిగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ముందు దేవదూతలు వస్తారు. జరిగిన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి ఆ రోజు మెస్సయ్యకి ఇస్తారు. మెస్సయ్య వేగముగా గుర్రాల మీద వస్తాడు. ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రోజు నీ కుటుంబం చచ్చిపోతే ఏమైపోతారో కనీసపు ఇంకిత జ్ఞానం నీకుందా? ఈమె ఇలా సెల్ఫ్ ఆలోచించుకొచ్చండి. ఈరోజు సెల్ఫీ యుగంలో నడుస్తున్నాం మనం. నా మట్టుకు నేను రక్షించాను, నేను హెల్ప్ చేస్తాను, మీరు దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అయిపోయింది. మీరు మా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అయిపోయింది. కానీ ఆవిడ అలా అంటలేదు. మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే తన సెల్ఫ్ ఆలోచించుకోవట్లేదు. ఈరోజు ఒకే కుటుంబంలో పుట్టి ఎవడికి వాడికి సంబంధం లేకుండా సెల్ఫ్ కోసం బతుకుతున్నామండి మనం. నేను రక్షింపడ్డాను దేవుని కొరకు, నాకు తెలిసింది సత్యం, నేను వచ్చాను దేవుళ్ళలోనికి. నా కుటుంబీకులందరూ నా బంధువులందరూ రావాల్సిన అవసరం లేదని ఏ రోజన్నా మన వెనకున్న బంధువర్గం కొరకు పరుగులాట భారం మనకుంది చెప్పండి. సెల్ఫ్ 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 ఎక్కడికక్కడ సెల్ఫ్. నేను బాగుంటే చాలు. ఈరోజు గొడవలేడు చెప్పినా నా లైఫ్లోకి మీరెవరు రావడానికి అంటున్నారు.